తప్పు చేసిన వారికి ఒక్క అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వారికి మాత్రం ఎప్పుడూ నీ జీవితంలో చోటివ్వకు. కాలం కూడా పరీక్షిస్తుంది, తప్పుకుంటావా లేదా తట్టుకుంటావా అని. మొహమాటపడి కొన్ని విషయాలకు నో అని చెప్పకపోతే అప్పుడిక లైఫ్ నువ్వనుకున్నట్లు ఉండదు. గెలిచేదాకా కష్టపడకపోతే సచ్చేదాకా కష్టపడాల్సి వస్తుంది. సమస్య ఎక్కడో అక్కడే మాట్లాడు. ఇంకెక్కడో మాట్లాడితే సలహా వస్తుంది, కానీ సమాధానం దొరకదు. లోపాలు కోపాలు లేని మనుషులు మ్యూజియంలో మాత్రమే కనిపిస్తారు. బాధ్యతలు బరువుగా మారిన రోజు బంధాలు బలహీనపడతాయి. నీకు సహాయం చేసిన వారిని మర్చిపోకు. నిన్ను నమ్మిన వారిని మోసం చెయ్యకు. ఒక్క జోక్ పదే పదే నిన్ను నవ్వించలేనప్పుడు, ఒక్క సమస్య పదే పదే నిన్ను ఎందుకు ఏడిపిస్తుంది ఆలోచించు. నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్లతో దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అటువంటి వారు ఎన్నాళ్ల బంధాన్నైనా ఒక్క మాటతో తెంచేసుకోగలరు. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమ, లోపల ద్వేషం. పైకి నిజాయితీ, లోపల నటన. ఇదే ఎక్కువ మంది మనుషుల తీరు. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకే జీవించేవారు మరికొందరు. జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు మరికొందరు. అందరిలో మంచిని చూడడం నీ బలహీనత అయితే, నీ అంత బలమైన వారు లోకంలో వేరే ఎవ్వరూ లేరు. ధనం మనిషికి ధైర్యాన్నిస్తుంది, బలాన్నిస్తుంది, పరపతినిస్తుంది. గుర్తుంచుకో. మంచివాని కోపం మంచు లాంటిది, వెంటనే కరిగిపోతుంది. చెడ్డవాని కోపం నిప్పు లాంటిది, ఎప్పుడైనా కాల్చేస్తుంది. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తారు, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తారు. కాలాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనకబడతావు. తర్వాత పరిగెత్తిన ప్రయోజనం ఉండదు. జీవితంలోకి కొందరు దీవెనల్లా వస్తారు, మరికొందరు శాపాల్లా వస్తారు. డబ్బు అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకు వెళ్ళాక మన నీడ కూడా మనకు కనపడదు. అవసరానికి మించి ఒక్క మాట కూడా అదనంగా మాట్లాడకు. మాటలను మించిన ఔషధం లేదు, అదే మాటను మించిన విషము లేదు. అందరినీ అన్ని వేళలా సంతృప్తి పరచాలి అనుకుంటే ఓటమి తప్పదు. గుర్తుంచుకో. మీరేమంటారు? ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.